హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పిని. చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది మందారం కలర్ఫుల్గా. ఈ వైట్ ఫ్లవర్స్తో చాలా బాగుంది చూడటానికి కలర్ఫుల్గా. కొన్ని చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ బొకేస్లో లాగా చాలా బాగున్నాయి. పడిముల్స్ని ఇవి 2 డేస్కి వస్తుంది ఫ్లవరు. ఈరోజు కొన్ని రోజ్ మందారం ఫ్లవర్స్ విప్పిని ఆరెంజ్ కలర్లో. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. వర్షం పడుతూ ఉంది, ఫ్లవర్స్ అన్నీ వాటర్తో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు కోసేసి వాటర్లో పెట్టినా మళ్ళీ విప్పుతుంది ఫ్లవరు. వాటర్లో ఉంచిన పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇక్కడ కొన్ని ట్రేలో ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. వర్షం అయితే నిన్నటి నుంచి ఫుల్గా పడుతూనే ఉంది. నైట్ మొత్తం పడింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ కాసేపు ఆగి ఈ వర్షానికి చాలా బాగా వస్తాయి మొక్కలు. ఈ వాటర్ పట్టుకుని ఉంచుకోవచ్చు ఎందులోన్నా. ఎండ టైంలో మొక్కలకు వాటర్ పోసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్కి మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇంకా 2 డేస్ అయితే నీళ్ళు పోయక్కర్లేదు. ఇక్కడ కూడా వర్షం పడింది. పెద్ద వర్షం పడితేనే వస్తాయి ఇక్కడికి, డైరెక్ట్గా పడవు. ఎందుకండి మొత్తం వాటర్తో వర్షం పడి మొత్తం నీళ్లు నిలిచిపోయినాయి. ఇక్కడంతా చెత్త ఉండేది కదా, అదంతా నిన్న శుభ్రంగా క్లీన్ చేసేసారు నీట్గా. ఇక్కడ ఇల్లు కడుతున్నట్టున్నారు. అంతకుముందు ఓపెన్ ప్లేసు, ఎర్లీ మార్నింగ్ ఎండ బాగా వచ్చేది మొక్కలకి. ఇంకా అక్కడ ఇల్లు స్టార్ట్ చేసేటట్టున్నారు. ఇల్లు కట్టేస్తే ఇంకా మార్నింగ్ ఎండ రాదు. పైన టెర్రస్ పైన పెట్టేసుకోవాలి ఈ మొక్కలన్నీ. కొన్ని ఫ్లవర్స్ అయితే వర్షానికి కింద ఇలా రాలి పడిపోయి ఉన్నాయి. చిన్న చిన్న గడ్డి పువ్వులను కూడా నేను ఆ ఫ్లవర్స్ కూడా కలెక్ట్ చేస్తాను. అవి కూడా యూజ్ చేస్తాను నేను. కలర్ఫుల్స్ పెట్టాను. అవి కొన్ని తీసేసాను, కొన్ని స్టార్ట్ అయినాయి. ఎల్లో, పింక్ వస్తున్నాయి. ఎల్లోలో 2-3 కలర్స్ పెట్టాను, ఇంక రాలేదు అవి. మొత్తం మబ్బు పట్టేసింది ఈరోజంతా. ఇంకా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ కూడా ఇంకా ఇల్లు కట్టేస్తారు. నిన్నే వచ్చేసి ఇంకా అవన్నీ కరెక్ట్గా అవన్నీ స్తంభాలు పెట్టేసుకుని వెళ్ళారు. కొక్లైనర్తో మొత్తం క్లీన్ చేసేసుకొని చెత్త అంతా తీసేశారు. వాటర్ పడిపోయినాయి ఇంకా వర్షానికి. ఇప్పుడైతే మట్టి తీయాలన్నా, మట్టి పోయాలన్నా, మొక్కలు చక్కగా ఏళ్ళ దగ్గర ఏమైనా మట్టికి చక్కగా లూజ్ చేయాలన్నా ఈ వర్షానికి చాలా బాగా వస్తుంది. బాగా నానిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలన్నా, కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు. ఏ కొమ్మ పెట్టుకోవాలన్నా ఈ వర్షానికి బాగా వస్తాయి. ఇప్పుడు బచ్చల కూర అయితే ఒకసారి కోసాను కదా నేను, మళ్ళీ చాలా బాగా వచ్చింది. పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి. వాలిపోతూ ఉంది బరువుకి. ఇంకా చాలా కొమ్మలు ఇంకా బాగా ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా చాలా ఆకుందని వాళ్ళైతే కోస్తున్నాను బచ్చల కూర. కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వర్షం కొద్దిగా వెలిసింది, ఇలా వచ్చి కోస్తూ ఉన్నాను నేను. ఇంకా మొత్తం కొయ్యకుండానే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అంత బాగా పడుతూనే ఉంది ఇప్పుడు కంటిన్యూస్గా ఈ రోజంతా వర్షం. రోడ్లు మొత్తం వాటర్తో నిండిపోయి ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి వాటర్తో ఎంత బాగున్నాయో. ఈ బకెట్లో అయితే కనకాంబరం ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ వాటి పేరు. ఈ రోజెస్ కలర్ఫుల్గా వెరైటీగా ఉన్నాయి. ఇంకా బచ్చల కూర అయితే ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద లీవ్స్తో ఉంది, కోస్తున్నాను బచ్చల కూర. వీటికి కూడా గ్రీన్ కలర్లో పురుగులు వస్తూ ఉంటాయి, దొడ్డుగా ఉంటాయి. వాటికి 2 కళ్ళు కూడా ఉన్నాయి, లైటింగ్స్ వెలుగుతూ. ఇలా కోస్తూ ఉంటే 2 చంపేశాను నేను వర్షాలకి. నేను ఎప్పటికప్పుడే ఖాళీ టైంలో వచ్చేసి ఏమైనా ఎండిపోయిన ఆకులు తీస్తూనే ఉంటాను. సిజర్ తీసుకొచ్చి అప్పుడప్పుడు కటింగ్ వేస్తూనే ఉంటా.
బచ్చల కూర కోస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ కొమ్మలతో చాలా బాగా బుషీగా వచ్చేసింది. వైట్ బచ్చలే బాగుంది. ఏ బచ్చల్లో అయినా విటమిన్స్ బాగా ఉంటాయి ఆకుకూరలకి. ఈ వైట్ బచ్చలు అయితే లీవ్స్ బాగుంటాయి, బ్లాక్గా చుక్కలు అయితే రావట్లేదు. ఆ రెడ్ బచ్చలకి అయితే బ్లాక్ చుక్కలు వచ్చేస్తున్నాయి. అవి పీకేసాను, ఎక్కువగా పెట్టలేదు. ఈ వైట్ బచ్చలు అలా గింజలు వేసాను అంతే నేను. ఇక్కడైతే ఇలా అల్లుకోను, వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ ఉంది కదా, అల్లుకోవటానికి వీలైద్దని ఇక్కడే చుట్టూ కొన్ని గింజలు వేసేస్తే ఇక్కడ పెట్టకుండానే చక్కగా వచ్చేసి అల్లుకుంది. చిన్న చిన్నవి తీసేసాను, ఇంకా 1-2 ఉంచుకున్నాను, ఎక్కువ గుబురుగా లేకుండా. బయట కదా ఎవరో ఒకళ్ళు కోసేసుకుంటూ ఉంటారు. ఈరోజైతే ఇంక చాలా ఆకుంది కదా, నేను కోస్తున్నాను. వర్షానికి మొత్తం వాటర్తో ఉన్నాయి లీవ్స్ అన్నీ. ఈ వర్షాలకు మొక్కలు బాగా ఎదుగుతాయి. వెజిటేబుల్స్ కూడా ఈ వర్షం వాటర్కి చాలా బాగా వస్తాయి, చిగురిచ్చేస్తాయి బాగా. మట్టి కొత్తగా మార్చినప్పుడు ఏ కొమ్మ పెట్టినా ఏ మొక్క పెట్టినా చాలా బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వంకాయలు అయితే చాలా బాగా కాసినాయి. ఇప్పుడు మట్టి గట్టిగా అయిపోయింది, ఎంత తవ్వినా కానీ అంత రావట్లేదు. స్టార్టింగ్లో వచ్చినంత ఏదో 1 కాయ 2 కాయలు అలాగే వస్తున్నాయి. ఓల్డ్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వంకాయలు కోసి పెట్టాను. బచ్చల కూర చాలా వచ్చింది. ఈరోజైతే గ్రీన్గా ఒక పెద్ద లీవ్స్ అయితే తమలపాకు అంత ఉంది, లీఫ్ అయితే పెద్ద పెద్దవి వచ్చినాయి, బాగా ఎదుగుతున్నాయి మట్టిలో పెట్టడం వల్ల. ఏ మొక్కలైనా సరే ఇలా మట్టిలో అయితేనే బాగా వస్తున్నాయి. క్రీపర్ ప్లాంట్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగా వస్తాయి. కుండీలో కొంచెం మట్టి, రూట్స్ ఎక్కువ వెళ్ళవు కదా, కొద్దిగా వస్తాయి. ఆకుకూరలు అయితే బాగా వేసుకోవచ్చు చిన్న చిన్న కుండీల్లో. ఇంకా కొంచెం ముందు ఇక్కడ ఇది కూడా కట్ చేసేస్తున్నా, కోస్తున్నాను. కిచెన్ వేస్ట్ ఇంకా ఇప్పుడు పడేయట్లేదు. ఈ వర్షాలు ఆగిపోగానే ఇంకా టబ్బుల్లో వేసేస్తాను. కొంచెం మట్టి అలా ఒక లెవెల్ కిచెన్ వేస్ట్ అలా వేసేసి లైట్గా వాటర్ జల్లేసి ఇలా మట్టిలో పెట్టేస్తాను. బయట టబ్బు తెచ్చేసి కొంచెం హోల్స్ ఉంటాయి కదా, నీళ్ళు జల్లినా ఏం కాదు, ఇంకా మట్టిలోకి వెళ్ళిపోతాయి. అదే గచ్చు మీద అయితే అంతలక్క బ్లాక్ అయిపోతుంది. అందుకే ఇంకా మట్టిలోనే పెట్టేస్తాను. ఇక్కడే కిచెన్ వేస్ట్ రెడీ చేసేస్తాను మడుల్లో వేయటానికి. కూరగాయల తొక్కులన్నీ ఇంకా తెచ్చేసి ఇక్కడ చిన్న గుంటలాగా తీసి పక్కన ఆ తొక్కులన్నీ వేసేసి దానిపైన మట్టి కప్పేయచ్చు. ఎడంగా ఉంటుంది కదా మనకి, ఇంకా దోమలేమి రావు. ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ 1 మంత్ 2 మంత్ కల్లా రెడీ అయిపోతుంది, 2 నెలల్లో. మందారం ప్లాంట్ మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఎల్లో మందారం, ఎల్లో రెడ్ కలర్ 2 కలర్స్తో వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి, బరువుకు కొన్ని వాలిపోతూ ఉన్నాయి. ఒక ప్లాంట్ అయితే బాగా హైట్ వెళ్ళింది. ఇక్కడైతే బచ్చల కూర ఉంది కొద్దిగా. బంతి మొక్కల పైన కూడా ఇలా అల్లుకున్నాయి. ఇక్కడ ఏం సపోర్ట్ లేదు, అందుకని ఇంకా అవే అల్లేసుకుంటూ ఉన్నాయి. ఇంకా లోపల కొన్ని లీవ్స్ ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని. చూడండి, మ్యారీగోల్డ్ ఫ్లవర్ చాలా బాగుంది కదా. కొత్త మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. ప్లేట్ నిండిపోయింది, ఎక్కువ లేదనుకుని చిన్నది తెచ్చాను. చాలా ఉంది ఆకుకూర అయితే, చాలా వచ్చింది ఆకుకూర. కనకాంబరం ఫ్లవర్స్ 2-3 డేస్ కొయ్యకపోయినా ఇవి రాలిపోకుండా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫుల్గా వర్షం పడింది. ఈ నీళ్ళన్నీ వర్షం వాటరేను. పప్పు కడిగేశాను నేను ఈరోజు. ఇంక ఇవి కిచెన్ వేస్ట్కి రెడీ చేసేస్తూ ఉంటాను మడుల్లో పెట్టడానికి. ఎండ వస్తే చక్కగా ఎండబెడితే చాలా చిన్నగా అయిపోతుంది, ఎండ రావట్లేదు కదా. ఇలా బకెట్లో ఫ్లవర్స్, పూజ చేసుకున్న ఫ్లవర్స్, కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఒక దానిలో వేసేస్తున్నా, వేస్ట్గా పడేయకుండా. ఒక లెవెల్ మట్టి వేసేస్తాను. ఇది ఫుల్ అయిపోయినాక తీసుకెళ్ళి కింద మట్టిలో ఉంచేస్తాను. ఇంకా కిచెన్ వేస్ట్ అయిపోతుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇంకా వర్షాలు పడినప్పుడు నానిపోయి ఉంటుంది కదా, ఇలా రెడీ చేసేసుకోవచ్చు. మార్కెట్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకున్న, యాపిల్. ఈ యాపిల్ కోసినప్పుడు వచ్చే సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వస్తున్నాయి సీజను. ఇక్కడైతే సీడ్స్ అయితే ఉన్నాయి కొన్ని మిడిల్లో. ఇప్పుడు టెర్రస్ పైన కూడా కుండీల్లో కూడా యాపిల్స్ పండిస్తున్నారు. చాలా బాగా వస్తున్నాయి, గుత్తులు గుత్తులే. వాటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి యాపిల్స్ కూడా. మన ఏరియాలో కూడా పండుతున్నాయి యాపిల్స్. నేనైతే పెట్టలేదు, వేసాను, ఎలా వస్తాయి చూడాలి. కొన్ని సీడ్స్ వేసాను, కానీ బాగా వస్తున్నాయి, గుత్తులు గుత్తులే. కుండీల్లో కూడా కాస్తున్నాయి యాపిల్స్. కాకపోతే ఇంత సైజు అయితే రావట్లేదు, కొంచెం చిన్న సైజులో దానిమ్మకాయలు కూడా వస్తున్నాయి కుండీల్లో. నేను పెంచాను 1 ఇయర్ అలా, కొంచెం పెద్దదైంది మొక్క కూడా. ఇలా సీడ్స్ తినేసి వేసేస్తేనే వచ్చేసినాయి. రెడీ అయిన కాయలో కొన్ని సీడ్స్ వేసినా వచ్చేసినాయి దానిమ్మ మొక్కలు. ఇవి వేసినా వస్తాయి కొన్ని. కానీ ఇంటి దగ్గర ఉండకూడదు అంటుంటే, కొంచెం ముళ్ళ మొక్క అట్లా అంటుంటే ఇక మొత్తం తీసేసాను నేను. చాలా బాగా హైట్ అయింది, బుషీగా కూడా వచ్చేసింది. ఇంకా ఏమైనా కొనాలంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేదేమో. వీటిల్లో కొన్ని ఫ్లవర్స్ కూడా వస్తాయి, దానిమ్మ పువ్వులు. అవి చాలా బాగుంటాయి, అవి కాయలు రావు. మంచి డార్క్ కలర్లో చాలా బాగా వచ్చింది. జ్యూస్ చేసేసుకోవచ్చు మొత్తం ఇలా. ఇంక ఇలా వలిచేసాను మొత్తం. ఒక కాయకి చాలా వచ్చినాయి, పెద్ద కాయ కదా. ఇంకా జ్యూస్ చేసేస్తాను.